ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులతో హైదరాబాద్ సిటీలోని ప్రముఖ రెస్టారెంట్లోని బాగోతం బట్టబయలవుతోంది. పెద్ద రెస్టారెంట్ అంటే క్వాలిటీ ఫుడ్ ఉంటుందనే భ్రమలను తొలగిస్తున్నారు అధికారులు. అయితే హైదరాబాద్ సిటీ సమీపంలోని మాదాపూర్లో ఉన్న రామేశ్వరం కేఫ్, అదే మాదాపూర్లో ఉన్న మరో ప్రముఖ రెస్టారెంట్ అయిన బాహుబలి కిచెన్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో తేదీ ముగిసిన తర్వాత కూడా నిల్వ ఉంచిన నిత్యావసర సరుకులు వెలుగులో చూడటం సంచలనంగా మారింది. రామేశ్వరం కేఫ్ లో మార్చి 24న ఎక్స్పైర్డ్ డేట్ అయిపోయిన 100 కిలోల ఉరత్ పప్పు స్టాక్ ను, 10 కిలోల నంది పెరుగును, 8 లీటర్ల పాలు ఉన్నట్లుగా ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలో బయటపడింది. అంతేగాక సరిగ్గా లేబుల్ లేని ముడి బియ్యం అండ్ తెల్ల బియ్యం ను స్వాధీనం చేసుకున్నారు. రైట్ గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి తేజ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. తేజ, చెప్పండి. సంజన, ప్రధానంగా మనం చూసినట్లయితే మాత్రం అంటే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా మెరుపు దాడులు చేస్తున్నట్లుగా కూడా మనం చెప్పాలి. ఇప్పటికే ఈ దాడులు 6 రోజుల నుంచి కొనసాగుతున్నటువంటి పరిస్థితి. నేడు 6 రోజులు చేరుకున్నటువంటి నేపథ్యంలో మొత్తంగా చూసినట్లయితే మాత్రం ఇప్పటి వరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తున్నటువంటి దాడుల్లో చాలా విస్తుపోయేటువంటి విషయాలు, చాలా ఆశ్చర్యం కలిగించేటువంటి అంశాలే బయటకు వస్తున్నాయి అన్నట్లుగానే మనం చెప్పాలి. ఎందుకంటే పెద్ద పెద్ద రెస్టారెంట్లు, పేరుగాంచినటువంటి రెస్టారెంట్లు, ఇట్లాంటి పెద్ద పెద్ద రెస్టారెంట్లు, 5 స్టార్ రేటింగ్ ఉన్నటువంటి రెస్టారెంట్లుగా చెప్పబడేటువంటి ప్రధానమైనటువంటి రెస్టారెంట్లలో కూడా అంటే నాసి రకమైనటువంటి, అంటే ఏ విధమైనటువంటి అనుమతులు లేని నాసి రకమైనటువంటి ఫుడ్ ప్యాకెట్స్ ని వాడుతున్నారు. అంటే దానికి సంబంధించినటువంటి ఆహార పదార్థాలను వాడుతున్నారు, నిల్వ ఉన్న ఆహార పదార్థాలను వాడుతున్నారు, వాడినటువంటి నూనెల్ని మళ్ళీ మళ్ళీ వాడుతున్నారు, కుళ్ళిపోయినటువంటి కూరగాయలను వాడుతున్నారు అనేటువంటి ఇవన్నీ బయటపడి, అదేవిధంగా మొత్తంగా చూస్తే మాత్రం మరో 15 రోజుల పాటు ఇవే దాడులు కొనసాగబోతున్నాయి పూర్తి స్థాయిలో. అయితే ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే ఒక హెచ్చరిక అయితే జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో కూడా రేటింగ్లు చూసి మోసపోవద్దు, రేటింగ్లు చూసి మీరు వెళ్ళొద్దు, ఎట్టి పరిస్థితుల్లో రెస్టారెంట్ కు వెళ్ళొద్దు అనేటువంటి అంశాలైతే వారు ఒక హెచ్చరిక చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చెప్పాలి. ఇంకా ప్రధానంగా చూస్తే మాత్రం పెద్ద పెద్ద రెస్టారెంట్లుగా చెప్పబడేటువంటి వాటిల్లో కూడా అంటే ఇటు వంటశాలలు ఏవైతే ఉంటాయో ఆ వంటశాలల్లో కూడా పూర్తిగా అపరిశుభ్రంగా ఉండటాన్ని కూడా వారంతా గమనించినటువంటి పరిస్థితిగా కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తంగా చూస్తే మాత్రం అంటే ఎక్కడ చూసినా కానీ కల్తీమయంగానే ఉంది, ఎక్కడ కూడా క్వాలిటీ అయితే పాటించడం లేదు. ఈ పెద్ద రెస్టారెంట్లుగా చెప్పబడేటువంటి ఇవన్నీ కూడా క్వాలిటీ మాత్రం కానరావడం లేదు అనేటువంటిది ఒక విచారాన్ని అయితే మాత్రం ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు వారి తనిఖీల్లో గుర్తించినట్లుగా కూడా వెల్లడిస్తున్నట్టుగా మనం చెప్పొచ్చు. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ తేజ.